అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు ఈరోజు? కొన్నిసార్లు మనం మౌనం పాటిస్తాం కదా, ఏదన్నా బాధ కలిగినప్పుడు, లేక మనల్ని ఎవరు అర్థం చేసుకున్నప్పుడు మనం మౌనాన్ని పాటిస్తాం. విశ్వాసంలో కూడా మౌనాన్ని పాటిస్తారు తెలుసా? 62 కీర్తన 1-2 వచనాలు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. చూడండి, ఇక్కడ మనము ఇందాక చెప్పినట్లు విశ్వాసముతో మౌనము పాటిస్తున్నాడు ఈ కీర్తనకారుడు. చాలామంది విసుగుతో మౌనం పాటిస్తూ ఉంటారు. ఇంట్లో ఎవరైనా అర్థం చేసుకోకపోతే నేను మాట్లాడి వేస్ట్ అని మౌనాన్ని పాటిస్తారు. కానీ విశ్వాసంతో మౌనంలో ఉండడం కూడా కరెక్ట్ పద్ధతి. ఈ రెండిట్లో ఏ పద్ధతి కరెక్ట్ అంటే విశ్వాసంతో మౌనాన్ని పాటించాలి. 65 కీర్తన 1 వచనం. దేవా, సియోన్లో మౌనంగా ఉండటం నీకు స్తుతి చెల్లించటే. అవును, కొన్నిసార్లు మనము విశ్వాసంతో మౌనము పాటించినప్పుడు దేవుడు చూసుకుంటాడులే అనే నిరీక్షణ కలిగినప్పుడు విశ్వాసంతో మౌనం పాటిస్తే అది దేవుని స్తుతించినట్లే. చూశారు కదా, ఈరోజు ఒక గొప్ప ప్రత్యక్షత జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. చాలాసార్లు మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, దేవుణ్ణి దూషిస్తాం. నా దేవుడు నాకేం చేశాడంటాం, నా దేవుడు మనుషుల వల్లే ఉన్నాడు, మనుషులు కూడా నన్ను బాధ పెడుతున్నారు, దేవుడు కూడా అని అంటూ ఉంటారు కదా. కానీ నిజమైన భక్తులు మనం చూసినట్లయితే వారికి అర్థం కాని క్షణాల్లో, కన్ఫ్యూజన్ స్టేజెస్లో వారు చాలా సైలెంట్గా ఉండి, దేవా నీ మీద నేను ఆనుకుంటున్నాను, నా నిరీక్షణ, నా ఆశ్రయదుర్గం, నా కొండ, నా కోట నీవే అని వారు కష్టకాలంలో దేవుని దూషించక, ఏ మనిషిని తిట్టక, ఎవరి మీద ప్రెషర్ వెంటౌట్ చేయక, స్ట్రెస్ వచ్చినప్పుడు వారు మౌనాన్ని పాటిస్తూ ఉంటారు. నిజమే, మనం అందరం నేర్చుకోవాలి కదా. నేను కూడా చాలాసార్లు ప్రెషర్లో ఉన్నప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు వెంటౌట్ చేయాలని మనం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు సైలెంట్గా ఉండి దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభా నీ చిత్తమే జరుగును గాక, నీకు సమస్తము తెలుసు అని చెప్పగలగాలి. యేసయ్య లోకంలో ఉన్నప్పుడు అనేకులు ఆయన దూషించారు, అనేకులు నమ్మక ద్రోహం చేశారు, సొంత వారే వెళ్ళిపోయారు, సొంత అన్నలు కూడా ఆయనని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అటువంటి టైంలో వాళ్ళతో మరి పోరాడలేదు, లేదా వారితో కొట్లాడలేదు, కానీ మౌనాన్ని పాటించి గెత్సేమని తోటకు ఊరికి వెళ్ళేవాడు. ఆ ఒలీవల చెట్ల దగ్గర కూర్చొని ప్రార్థన చేసి బలాన్ని పొందుకున్నాడు. అవును, ఈరోజు మంచి ప్రత్యక్షత జ్ఞానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు విశ్వాసంతో మౌనంగా ఉండుటయే స్తుతి చెల్లించటం. సో ఈరోజు ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా కూడా కీప్ సైలెంట్, దేవుడే చూసుకుంటాడు. నమ్ముతున్నావు కదా, నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి నాయన, మౌనాన్ని పాటించేవారు నిజంగా అయ్యా నాయన ప్రభ, మరి దీర్ఘశాంతులు అంతేకాదు, వారు వివేకులు నాయన ప్రభ. నాయన మాకట్టి వివేక హృదయమును మాకు దయచేయండి అయ్యా. కొన్నిసార్లు నోరు జారుతున్నాం, బాధలో ఉన్నప్పుడు తిట్టుకుంటున్నాం, బాధలో ఉన్నప్పుడు ఇతరుల మీద నిందలు మోపుతున్నాము నాయన, అది నీ చిత్తం కాదు. కానీ మౌనంగా ఉండి, ప్రభా నువ్వు చూసుకో అని విశ్వాసముతో నీ మీద సమస్తము వేసి, మేము సంతోషంగా నాయన నువ్వు చూసుకుంటావనే సంతోషం, సమాధానమును, నెమ్మదిని మాకు నువ్వు దయచేస్తామని నమ్ముచున్నాము నాయన. అయ్యా నాయన, ఈరోజు మాకు నేర్పించిన ఈ పాఠము మేము అయ్యా నేర్చుకొని అవలంబించటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదా. సో ఏ పద్ధతి కరెక్ట్? విసుగుతో మౌనం కాదు, విశ్వాసంతో మౌనం వహించండి, దేవుడు చూసుకుంటాడు. ఆయన మర్చిపోలేదు నిన్ను, ఆయన ఖచ్చితంగా వచ్చి నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేసి నిన్ను దేవుడు దీవించబోచున్నాడు. కాబట్టి నమ్మిన వారు కింద కమెంట్లో ఐ విల్ బీ సైలెంట్ when my God is working అని పెట్టండి. May God bless you. Have a blessed day. Praise the Lord.